చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న సమయంలో ఐఎంజీ అనే సంస్థకు కేటాయించిన భూములపై విచారణ చేయాలని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అక్రమాలు జరిగాయనటానికి ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఐఎంజీ భరత అనే సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం ద్వారా భూములు కేటాయించింది. క్రీడా సంబంధిత అంశాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అమెరికాకు చెందిన ఐఎంజీ కంపెనీ సబ్సిడరీ అయిన ఐఎంజీ భరతకు భూములు కేటాయించారు. తర్వాత చంద్రబాబు ఓడిపోయారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ కేటాయింపుల్ని రద్దు చేశారు. అయితే ఆ భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఈ భూముల కేటాయింపులపై విచారణ చేయించాలని 2012లో హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది శ్రీరంగారావు దాఖలు చేశారు. అంటే భూముల కేటాయింపులు కూడా రద్దు చేసిన 9 ఏళ్ల తర్వాత అక్రమాలని పిటిషన్లు వేశారు. వీటిని ఇటీవల తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు హయాంలో మంత్రిగా ఉన్న పి రాములు కూడా ఇంప్లీడ్ అయి వాదనలు వినిపించారు. నిజానికి ఇదే అంశంపై మాజీ సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి, కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన కేసులను న్యాయస్థానాలు గతంలో కొట్టేశాయి. అయితే ఆ విషయాలను దాచిపెట్టి మరోసారి పిటిషన్లు వేశారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. భూముల కేటాయింపులు కూడా రద్దయ్యాయని, ఆ భూములన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయని అన్నారు. 21 ఏళ్ల క్రితం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు దర్యాప్తు కోరటం పూర్తిగా రాజకీయపరమైన కోణమేనని, దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని రాములు తరపు లాయర్ వాదించారు. భూముల కేటాయింపులో ఎలాంటి అక్రమాలు జరిగాయో చూపించలేకపోవడంతో గతంలో కూడా కోర్టులు కొట్టివేశాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక విచారణలో ఏవైనా అక్రమాలు జరిగినట్టు తేలితే సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు సిద్దమని కేంద్రం తెలిపింది. అయితే ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఐఎంజీ భూముల పేరుతో చంద్రబాబు, టీడీపీపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. గతంలో కోర్టులు కొట్టివేసిన పిటిషన్లు దాఖలు చేస్తూ కోర్టుల్లో వాదించే వాదనలను హైలైట్ చేస్తూ వస్తున్నారు. నిజానికి ఒప్పందాన్ని వైఎస్ రద్దు చేయడంతో 1 ఎకరం కూడా ఆ సంస్థకు పోలేదు. అయినా అక్రమాలు జరిగాయని రాజకీయ ఆరోపణలకు కోర్టుల్ని వేదికగా చేసుకుంటున్నారని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తూ వస్తున్నారు.